భీమవరం వెళ్ళిపోతాను, మళ్ళీ పేకాట ఆడుకుంటాను. ఇదేదో సినిమాలో డైలాగ్ అనుకుంటే పొరపాటే. నిజ జీవితంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం పట్టేలా డైలాగ్ ఉందంటున్నారు భీమవరం వాసులు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షల బ్యాంక్ పేకాట జరిగిన ఏకైక చోటు భీమవరం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం డీఎస్పీపై విచారణ చేయాలంటూ ఆదేశించడంతో మళ్లీ తెరపైకి వచ్చిన భీమవరం పేకాట క్లబ్బులు. అసలు భీమవరంలో ఏం జరిగింది? భీమవరం వాసులు ఏమనుకుంటున్నారు? రాజకీయ నేతల వికృత క్రీడలో పోలీసు బలైపోతున్నారా? భీమవరంలో పేకాట శిబిరాన్ని పోలీసులే అరికట్టలేకపోతున్నారంటే అసలు నిర్వాహకులు ఎవరు? పేకాటలో ఎవరి వాటా ఎంత? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రశాంతతకు పెట్టింది పేరు. ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఉన్న నియోజకవర్గం కూడా భీమవరం కావటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగినా దానికి భీమవరంతో ఎంతో కొంత లింకుంటుంది. ఆక్వా కల్చర్ల ద్వారా వస్తున్న కోట్లాది రూపాయల డబ్బును కొంతమంది జాగ్రత్త చేసుకుంటే మరికొంతమంది రాజకీయాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు. ఇక భీమవరం విలాసాలకు పెట్టింది పేరు. కొత్త కార్, కొత్త బైక్, కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా అది ముందు భీమవరంని టచ్ చేయాల్సిందే. అటువంటి భీమవరం పేరు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట రాయుళ్ల నోళ్లల్లో గత 2 నెలల కిందటి వరకు నానిపోయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షల బ్యాంక్ భీమవరంలో నిర్వహిస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. పేకాట రాయులను పికప్ అండ్ డ్రాపింగ్, పేకాట జరిగే చోట సకల సౌకర్యాలతో శిబిరాలు నిర్వహిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు గాని 2 నెలల క్రింద ఒక్కసారిగా పేకాట క్లబ్బులన్నీ మూతబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో భీమవరం పేకాటపై ప్రచారం జరగటంతో పోలీస్ అధికారులు చేసేదేమీ లేక కఠిన చర్యలు తీసుకున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనతో కథ మళ్లీ మొదటికొచ్చిందట. అయితే ఈ కథలు రాజకీయ నేతల ప్రస్తావన లేకుండా భీమవరం డీఎస్పీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ డీజీపీకి పవన్ కళ్యాణ్ చెప్పటం సంచలనంగా మారింది. పేకాట అడ్డుకున్నందుకు పోలీసులు బలవుతున్నారా, లేదా నిజంగానే పేకాట శిబిరాలకు డీఎస్పీ స్థాయి అధికారి వెన్నుదన్నుగా ఉంటే ఇప్పటి వరకు ఎందుకు కామ్గా ఉన్నారనే ప్రశ్నలొస్తున్నాయట. వాటాల్లో వచ్చిన తేడాలతో రాజకీయ నేతల మధ్య మాట పెరిగి పంతం పట్టిన ఒక వర్గం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారనే ప్రచారం జరుగుతోందట. భీమవరంలో జరుగుతున్న పూర్తి సమాచారం ఇవ్వకుండానే సగం కథను మాత్రమే పవన్ దృష్టికి తీసుకువెళ్లారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. అందులో డీఎస్పీ స్థాయి అధికారులను బలి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మాట్లాడుకుంటున్నారట. రెండు నెలల కిందటి వరకు భీమవరంతో పాటు పక్కనున్న నియోజకవర్గాల్లో కోట్ల రూపాయల పేకాట జూదం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు నెలవారీ లక్షల రూపాయలు మామూళ్లు తీసుకున్నప్పుడు సామాన్యుల బతుకులు చితికిపోతున్నాయని మీడియా కోడై కూసినా ఎవరూ పట్టించుకోలేదనే వాదనలున్నాయట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందనతో ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గతేడాది ఆగస్టు నెలలో భీమవరం సబ్ డివిజన్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు డీఎస్పీ ఆర్వి జయసూర్య. అంతకుముందు భీమవరం 2 టౌన్ సీఐగా పనిచేసిన అనుభవం జయసూర్యకుంది. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజకీయ నేతలు, ఆర్థికంగా బలమైన నాయకులతో డీఎస్పీ జయసూర్యకు సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారముంది. భీమవరం ప్రాంతంలో పేకాట ఉధృతంగా జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా పోలీస్ అధికారులెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. డ్రోన్లు ఎగరేసే చిన్న తోటల్లో పేకాట ఆడే సామాన్యులను పరుగులు పెట్టించి అరెస్టులు చేసిన పోలీసులు విశాలమైన కార్లు వచ్చి లక్షలాది రూపాయలు పందాలు కాసే వారిపై కనీసం కన్నెత్తి చూడటం లేదని విమర్శలొచ్చాయి. భీమవరం సబ్ డివిజన్ పరిధిలో పేకాట కేసులు పరిశీలిస్తే సామాన్యులు, అతి సామాన్యులపై మాత్రమే కేసులున్నాయని ఆరోపణలున్నాయట. లక్షలాది రూపాయలు పందాలు కాసి పేకాట ఆడేవారిపై కేసు కాదు కదా, వారి పేరు కూడా పోలీస్ స్టేషన్లో ఉండదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు భీమవరం వాసులు.
దీనంతటికీ కారణం ఎవరి వాటా వారికి అందుతుండడంతోనే బహిరంగంగా పేకాట జరుగుతున్నా పట్టించుకోలేదని విమర్శలొచ్చాయి. రాజకీయ నేతలకు నెలవారీ మామూళ్లు లక్షల రూపాయల్లో వెళ్లటం, ఆ వాటాల్లో పోలీసులు భాగస్వాములయ్యారు అంటూ ప్రచారం జోరుగా నడుస్తోందట. అయితే గత 2 నెలలుగా పేకాట క్లబ్లు నిలిచిపోవటంతో, ప్రతి నెలా వెళ్లే లక్షల రూపాయల మామూళ్లు ఆగిపోవటంతో రాజకీయ నేతలు రగిలిపోతున్నారట. పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 2 ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత కుమ్ములాట, పేకాట వ్యవహారం ఈ స్థాయిలో బయటికి రావటానికి కారణమనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయట. భీమవరం డీఎస్పీ జయసూర్య ఒక ప్రజా ప్రతినిధితో సన్నిహితంగా ఉంటున్నారని, ఆ ప్రజా ప్రతినిధి చెప్పినట్లుగానే డీఎస్పీ నడుచుకుంటూ 2 నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాటకు అవకాశం ఇవ్వలేదని, దానివల్ల నెలవారీ వచ్చే ఆదాయం కోల్పోయామని మరో ప్రజా ప్రతినిధి అంతర్గతంగా మదనపడ్డారనే ప్రచారం జోరందుకుంది. నెలవారీ మామూలు ఆగిపోవటంతో డీఎస్పీ జయసూర్యపై వరుస ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ప్రజా ప్రతినిధుల సహకారం లేకుండా పోలీసులు పేకాట క్లబ్ను, పేకాటలను ఏ విధంగా సహకరిస్తారంటూ పలువురు చెవులు కొరుక్కుంటున్నారట. భీమవరం డీఎస్పీ జయసూర్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పనిచేసి సెటిల్మెంట్లకు కూడా అవకాశం ఇచ్చారనే ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సెటిల్మెంట్ల వ్యవహారాల్లోనూ డీఎస్పీ జయసూర్య కూడా తలదూర్చారని టాక్ నడుస్తోందట. ఏది ఏవైనా ప్రజాప్రతినిధుల సిఫారసులను దృష్టిలో పెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు అవకాశమిస్తే చివరకు బలయ్యేది అధికారులేనని మరోసారి డీఎస్పీ జయసూర్య విషయంలో నిజమైందంటున్నారు పోలీస్ అన్నలు.